హోటల్ మేఘాలయలో జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా సమావేశం. వైసీపీ నుంచి జనసేనలో చేరాను. విశాఖ ప్రజలకు ధన్యవాదాలు. జగన్ వైసీపీ నేతలను ఏమీ అనలేదు. వైసీపీలో 14 ఏళ్లు సేవ చేశాను. కొందరు నాయకులు నా మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. మేయర్ కోలా గురువులు నన్ను ఏమీ అనలేదు. పార్టీ మారడానికి కారణం లేఖ రూపంలో జగన్కు చెప్పాను. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోయాను. ఆత్మగౌరవం దెబ్బతినడం వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. 2014లో నుంచి పార్టీ నుంచి ఒక్క జెండా కూడా తీసుకోలేదు. పార్టీ అధ్యక్షుడిగా సొంత డబ్బులు ఖర్చు చేశాను. 60 ఎకరాల భూమి తీసుకున్నాను. వ్యక్తిగత జీవితం మీద కామెంట్స్ చేస్తే సహించేది లేదు. నేను ఎంత ఖచ్చితంగా ఉంటానో ఒక మాటకు 4 మాటలు సమాధానం చెబుతాను. బీసీలకు వైసీపీ బాగానే చేస్తే మోపీదేవి, పార్థసారథి, కృష్ణమూర్తి ఇంకా ఎందరో బీసీలు వైసీపీ చేజారకుండా చూసుకోవాలి. రాజకీయ ఆత్మహత్య అయితే అమర్నాథ్ ఎన్ని పార్టీలు మారారు? 6 సార్లు పార్టీ మారారు. అమర్నాథ్ కన్నా సీనియర్ను. అమర్నాథ్ జాక్పాట్ కొట్టావు. అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తావో చెప్పగలవా? సోషల్ మీడియాలో నా మీద పోస్టింగ్స్ పెట్టారు కొందరు వెధవలు. ఏయూవీసీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి అన్నది డిసైడ్ చేశారు. వీసీకి వైసీపీకి సంబంధం ఏమిటి? 20 ఏళ్ల క్రితం నా స్థలాలు సర్వే చేయించాల్సిన అవసరం ఏమిటి? వీసీకి ఎస్సీ ఎస్టీ బీసీలు నచ్చరు. వారు మనుషులు కాదు. జగన్ 3 సార్లు సీఎంగా ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు వైసీపీ చూస్తే జాలి వేస్తుంది. ఉద్యోగాలు అడిగితే అవుట్సోర్సింగ్ చేసుకోండి అన్నారు. జగన్ చుట్టూ సలహాదారులు కితరుగా ఉన్నారు. జగన్ ఎప్పుడైనా తెలుసుకోవాలి. వెధవలు పక్కన పెట్టాలి. జగన్ అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. కార్పొరేటర్గా గెలిచిన మేయర్ చేయకుండా సీఎం కోసం ఎంతసేపు వేచి ఉన్నా కలవనీయలేదు. తాను తన భార్య ఏడ్చుకుంటూ వచ్చేశాము. కనీసం విప్ పదవి అయినా ఇవ్వండి అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. టాప్ 5లో ఉన్నావు, మంత్రి పదవి ఇస్తాను అని జగన్ చెప్పారు. ఇప్పుడు ఉన్న మంత్రులు విశాఖలో ఒక్క ఎమ్మెల్యే సీటైనా గెలిపించాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. వాసుపల్లి వంటి నీతిమంతుకు ముందుగా రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తాను. ఎంపీ ఎంవివి తన రాజకీయ జీవితం నాశనం చేశారు. ఎంవివి అంతు చూడడమే ధ్యేయంగా పనిచేస్తాను. రాజకీయాల్లో నుంచి పారిపోయేలా చేస్తాను. ఉత్తరాంధ్రలో ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించుతాము. వెలగపూడి కన్నా ఎంవివియే తన ప్రత్యర్థి. మూర్తి యాదవ్ కామెంట్స్. బలమైన బీసీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరడం శుభపరిణామం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వంశీకి మంచి భవిష్యత్ ఉంటుంది. సీఎం జగన్ తల్లినే వైసీపీ అధ్యక్షురాలు పోస్ట్ నుంచి తప్పించిన చరిత్ర. చెల్లును కూడా దూరం పెట్టారు. అవినీతి డబ్బుతో ప్యాలెస్లు కట్టుకున్నారు. మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ కామెంట్స్. వంశీతో 12 ఏళ్లుగా అనుబంధం ఉంది. వైసీపీలో బీసీ నేతలను అనగదొక్కుతున్నారు. 56 కార్పొరేషన్లు పెట్టి నిధులు మాత్రం ఇవ్వలేదు. ఏయూవీసీ ఉత్తరాంధ్ర ద్రోహి. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రసాద్ రెడ్డి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. విశాఖపట్నం ప్రజలు తెలుసు. అంతకంటే రెట్టింపు పనిచేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ టాప్గా ఉంది విశాఖపట్నం అనే విధంగా నేను పనిచేస్తా. ఖచ్చితంగా పొజిషన్లోకి తీసుకొస్తా. ఎలక్షన్ ముందు కల్లా మీకు ఆ పొజిషన్ ఇస్తాను. ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఖాళీ చేస్తా. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నన్ను టచ్ చేస్తూ ఉన్నారు. ఎంటాడుతా. నేను కూడా వదిలిపెట్టిన ఎవరు కూడా నన్ను టచ్ చేస్తే మాత్రం నేను తగ్గేది లేదు. నేను ఎవరికి భయపడే టైప్ కాదు. మీరు ఎవరో భయపించాలంటే భయపడే టైప్ కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ప్రతి ఒక్క చోట తిరుగుతా. ఎక్కడ ఒక్క ఓటు అవకాశం ఉన్నా కూడా వాళ్ళకొని తిరుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబల్ రెట్టింపు ఉత్సవంతో నేను జనసేనలో పనిచేస్తానని చెప్పి మీకు ఈ సభ మనం తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో ఆ నాయకులు కానీ ఆ క్యాడర్లు కానీ కలుపుకొని వెళ్తాను. వాళ్ళందరితో మమ్మకమై వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేస్తాను. నన్ను టచ్ చేయనంత వరకు నేను ఎవరిని టచ్ చేయని కూడా నన్ను టచ్ చేస్తే మాత్రం భయపడేది లేదనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తాను. ఫేస్ టు ఫేస్ కూడా ఢీకొనే దమ్ము నాకుంది. మీకు ఎవరంటే చూసుకోండి. ఫేస్ టు ఫేస్ కూడా ఢీకొంటా. ఎవరికైనా దమ్ముంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఎవరికి భయపడినా. నన్ను రెచ్చగొట్టద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు కూడా మెరగాలని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎవరైనా నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి పూర్తిగా సంగతితో వెళ్ళాను. పట్టుకొని కూడా వెళ్తే
మా నాయకులు అన్నారు, ఏ ఒక్కరైనా రాజీనామా చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ ఎక్కడ చేసి ఉంటే నువ్వు చేయి, ఎవరు చేయలేదు కాబట్టి నువ్వు చేయవసరం లేదు. అంతగా ఎవరైనా మాట్లాడితే ఆ ఆత్మవిశ్వాసం కలిగిన మాట్లాడితే వాళ్ళకి మేము ఆన్సర్ చేస్తాం, అంత మంచి వాళ్ళు ఎవరు అక్కడ లేరు, నువ్వు చేయకొక 3 నెలలు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. సో నేను దాన్ని చేయలేదు. నాకు అది కూడా ఉంచుకోవడం ఇష్టం లేదు. కానీ నేను పార్లమెంట్ జాయిన్ మా నాయకుడు చెప్పారు కాబట్టి నేను వినాల్సి వస్తుంది. లేకపోతే నాకు అది కూడా ఉంచుకోవడం ఇష్టం లేదు. నాకు చాలా ఎలర్జీగా ఉంటుంది కాబట్టి అయినా సరే మా నాయకుడు మాట వినాలని చెప్పేసి నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఇంకా ప్రెస్ మీట్ ఉంది, ఇంకా ప్రెస్ మీట్ అవుతుంది. ఒక నిమిషం. ఎమ్మెల్సీ పదవికి రాజు అడిగే వాళ్ళకి అదే చెప్పాను. నేను రాజీనామా చేయాలి అడిగే వాళ్ళకి అంత నీతిమంతులు అయితే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడు, ఆ నీతిమంతులు చేయమనండి. ప్రయోజన పార్టీలో తీసుకుంటారు, ఆ నీతిమంతులు చేయించండి. ఆ నీతిమంతులు అంతా చేస్తే 5 నిమిషాలు నేను చేస్తాను. ఆ నీతిమంతులు చేయించమని ముందు ఆ అడిగే నీతిమంతుల్ని చేయిస్తే నేను 2 నిమిషాలు చేస్తాను. విశ్వవిద్యాలయ వీసీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని, అంటే గతంలో ఎన్నికల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారు. మీరు చెప్పిన అంశాలు అంటే ఆయన ఒక రాజకీయ శక్తిగా పనిచేశారు. రాజకీయ శక్తిగా అన్నకంటే ఇంకా గొప్పగా ఏదైనా వాళ్ళంటే చెప్పచ్చు. అందరిని తయారు చేసింది ఆయన ఒక క్యాడర్, ఆయన ఒక కింగ్. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం ఆయన ఒక కింగ్, ఉత్తరాంధ్రకి కింగ్. ఆయన వల్లే రేపు అన్ని మొత్తం 34 ఉన్నాయి. ఉత్తరాంధ్ర 34 గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన వల్లే తెలుస్తుంది. నేను చెప్తాను, పబ్లిక్ లైఫ్లో ఉన్న నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైఫ్ లాంగ్ ఉండాలని అనుకున్నాను. నేను రిక్వెస్ట్ చేశాను, నాకు ఈస్ట్తో పాటు భీమిలి, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఎక్కడైనా ఇవ్వండి, నేను కంటెస్ట్ చేస్తాను. నాతో పాటు 2 విశేష మేజర్గా నాతో పాటు ₹1 కూడా తీసుకోకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి నాగిరెడ్డి గారు. నన్ను గాజువాక వెళ్ళమన్నాడు, ఎంపీకి వెళ్ళమన్నాడు. ఈ 2 నాకు, ఈ 2 కాకుండా సిటీలో ఎక్కడిచ్చినా నేను అంతాను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఎవరు వెళ్ళలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ లైఫ్లో నేను ప్రజలకి దూరం అయిపోతూ ఉన్నాను. ఎవరు అడిగిన చేయలేకపోతాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవస్థ మాకు ఒక పిలుపు లేదు. విడుదల రజనీ గారు మా వార్డులో మా పక్క వార్డులో 14 మీటింగులు పెట్టింది, క్లినిక్ ఓపెనింగ్. ఒక్క రోజున ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, వారిని పిలవాలా? పార్టీ పౌండరు డే 1 నుంచి పార్టీకి పనిచేసే విజ్ఞత కూడా వాళ్ళకి లేనప్పుడు ఇంకా పార్టీలో మేము ఎందుకు? ఒక్క రోజు ఎవరు పిలిచిందా? ఎక్కడైనా ఇంపార్టెంట్ మీటింగ్లు పిలిచారా? ఒక మీటింగ్ పిలవలేదు. సో అలాంటి పరిస్థితుల్లోనే బయటికి వచ్చాం తప్ప నేనేదో పదవిని ఆశించాను. నాకు పదవి కూడా గొప్పగా పబ్లిక్ లైఫ్లో ఉండాలి. మీరు ఏ విధంగా అయితే సీఎం కావాలనుకున్నారో మీతో పాటు మేము ఎమ్మెల్యేలు అవ్వాలని వచ్చాం. ఇంకోటి మేము అందరిలాగా నాకు ఏం వద్దు, మీరు సీఎం అయితే చాలు అందరిలాగా నేను అబద్ధాలు కూడా చెప్పలేను. మీరు సీఎం అవ్వాలి, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి, ఆ కోరికతో వచ్చాను తప్ప నేను దొంగ మాట అందరిలాగా నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కార్యకర్తగా పనిచేస్తారు. కార్యకర్తగా పనిచేసే వాళ్ళు ఎందుకు పార్టీలు మారాలి? ఏ పార్టీలో ఉండేవాళ్ళు మీరు? ఆ పార్టీలో కార్యకర్తలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు పార్టీలు మారారు? మళ్ళీ మాట్లాడారండి అందరూ. సో అన్ని దొంగ మాటలు. ఆ దొంగ మాటలను పక్కన పెట్టండి. ముందు కార్యకర్తగా ఉంటాను, సైనికుడిగా ఉంటాను, అన్నీ అబద్ధాలు. అలాంటి వాళ్ళ వల్ల ఇవాళ ఈ పార్టీ ఇలాగ అయిపోతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళ జీవితం ఇందులోకి రావడానికి కారణం ఏదో ఒక పదవి చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, నేను ఒక గొప్పని అవ్వాలి, నేను ఒక రాజకీయ అవసరం తప్ప ఎవరు కూడా టైంపాస్గా రాదన్న నిజాన్ని మీరు గ్రహించాలి. అంతే తప్ప నాకు సీట్ ఇచ్చినా పర్లేదు. ఇది ముందు ఇలాంటి వాళ్ళు దూరం ఉంచితే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా బాగుపడితేనే తెలియజేస్తాను. మేజర్గా ఎంఈవి సత్యనారాయణ నా పొలిటికల్ కెరీర్ నాశనం అవడంలో కీలక పాత్ర ఉంది, అందులో డౌటే లేదు. 100% అది జగన్మోహన్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నా బాధ్యత కూడా ఆయన అందు చూడటమే.
ఇంకోటి ఏం కాదు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కోసం నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉంటారు. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నన్ను దద్దమ్మలా చూశారు కదా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మా ఇద్దరం అనేక సందర్భాలు నా ఛాంబర్లో డిస్కస్ చేసేవారు సమాజం గురించి. నేను ఒక అంబేద్కర్ వాది కాబట్టి సామాజిక సాధికారిని యాత్ర చేసి ఇప్పుడు మీరు విన్నారు వంశీకృష్ణ యాదవ్ గారి ఆందోళన మనోవేదన. ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలని ఆలోచన రాలేదు. అంటే నువ్వు ఏ వాదం అయితే వినిపిస్తున్నావో బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ నువ్వు టోటల్గా డివైడ్ అండ్ రూల్ బలమైన నాయకుడిని అనగదొక్కి చెంచాలని నీ పక్కన చేర్చుకోవడానికి నువ్వు కృతజ్ఞతతో ఉన్నావు. కాంక్షీరామ్ గారు చెంచాల యుగం అనే బుక్ రాశారు. అందులో చెంచాలు ఈ రోజు మీ పార్టీలో చుట్టూ పెట్టుకొని ఒక అకుంఠితమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుని అనగదొక్కాలని చూస్తే చాలా తప్పు, దుర్మార్గం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈయన చూపిస్తున్నటువంటి నా బీసీ సోదరులు ఇక్కడే మీరు విన్నారు. బీసీ సోదరుల తాలూకా ఒక బలమైన నాయకుడి తాలూకా మనోగతి 56 కార్పొరేషన్లో పెట్టి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా నువ్వు బీసీని అవమానం చేశావు. నా ఎస్సీ సోదరులు అంటావు. ఎస్సీలకి 29 స్కీమ్స్ ఎత్తుపడేశావు. మేము అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లో నేను కూడా చెప్పాను. ఈ ప్రసాద్ రెడ్డి బీసీ వీడు ఒక రాజ్యాంగేతర శక్తి ఇక్కడ తయారైన ఉత్తరాంధ్రను పాడు చేయడానికి నేను చెప్పలేదు. అది ఈరోజు వారి ద్వారా మీరు విన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉంటే ఈరోజు రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంది? రియల్ పవర్ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ ప్రసాద్ రెడ్డి. వాట్ డస్ ఇట్ మీన్? ఇదా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్? ఇదా సోషల్ జస్టిస్? కాబట్టి రియల్ సోషల్ జస్టిస్, సోషల్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ జనసేన సాధ్యం. వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా పార్టీ స్వాగతించింది. అధ్యక్షుల వారి అత్యంత ఆప్యాయతతో ఆధారంతో ఆయన స్వాగతించారు. ఖచ్చితంగా ఆయనకి స్కై ఈజ్ ద లిమిట్. ఆ సోదరుడికి నేను చెప్తున్నాను, జనసేనలో ఇటువంటి కుయ్యక్తులు, కుతంత్రాలు, తక్కువ టమారా విద్యలు, మన మాంత్రిక విద్యలు ఏమి ఉండవు. అవన్నీ కూడా మీ గత పార్టీలో ఉండి మీరు అనుభవించారు. ఏమి తక్కువ కాదు. ఎంత అనగదొక్కితే అంత మీదకు వచ్చిన గుణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శం. కాబట్టి నాయకుడిని ఎవరో అనగదొక్కలేడు. చెంచాలు తిప్పుకో. ఆయనకి బంగారు భవిష్యత్తు జనసేన పార్టీలో రాబోయే ప్రభుత్వంలో ఉంటుంది అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక నిబద్ధత గల నాయకుడు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు, సోషల్ కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గొప్ప బీసీ నాయకుడు, యువకుడు. ఇటువంటి స్ట్రెంగ్స్ ఉన్న ఒక నాయకుడిని కోల్పోయారు అని అంటే ఆ పార్టీ సిగ్గుపడాలి. మా మీద తిరిగి అవాకులు చవాకులు పెట్టారు. ఈరోజు జనసేన పార్టీ లేకపోయినట్లయితే ఆయన పరిస్థితి ఒక బలమైన నాయకుడికి కూలిపోవలసిందనా, నీ యొక్క కుట్రను బలి అవ్వాల్సిందనా? కానీ జనసేన అలా బలి అవ్వలేదు. ఆయన తాలూకా నాయకత్వ పటిమను ఉపయోగించుకుంటుంది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కూడా జనసేన బలోపేతం కోసం ఆయన అహర్నిశలు కష్టించి పనిచేసి దానికి ఫలితం రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా పొందుతారు అందరూ కూడా. జనసేన కేవలం సమాజం కోసం పెట్టిందే కానీ వ్యక్తిగత స్వార్థాలకి, అవినీతికి, డబ్బులతోని, వీటన్నిటితోని ఇప్పుడే మా మూర్తి యాదవ్ గారు చెప్పారు. ఏమిటి అని అంటే ఈ అక్కసొంత కట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో నీకు అప్పులు ఎందుకు చేసామంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా దున్నేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు. దానికి ఆన్సర్. ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగుతుంది, మైన్స్, రుషికొండ అంటే అన్నిటికీ ఇచ్చే సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం. మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనే లెక్క, వాళ్ళు నైతికంగా దిగజారిపోయారనే లెక్క. కాబట్టి దీనికి అవాకు చవాకు మేము బెదరం.
ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ పార్టీ పనిచేస్తూ 100 రోజుల్లో ప్రభుత్వాన్ని అధికారంలో తేవడానికి మేమంతా కూడా వంశీకృష్ణ యాదవ్ గారు మేమందరూ కూడా కలిసి పనిచేసి జనసేన తెలుగు ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.